దీపం 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా, అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని. నేను అడుగుతున్నా, మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది, సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను. కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తూ ఉంటే నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని 95-90 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం. అది ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా. గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు. గత ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం 24 గంటలు 5-6 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా 1 పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం. దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది. మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. దగ్గర 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దగ్గర 855 కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం. ఎంతైనా పర్వాలేదు, నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి. 16,347 మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది 7,000 ఇస్తే దాన్ని 2 చేసి 14,000 రూపాయలు చేశాం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం. ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. రాష్ట్ర రైతాంగం బాగుండాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ. ఒకప్పుడు నేను ఏలూరు చూసేవాడిని, వెస్ట్ గోదావరి జిల్లా. భీమవరం ఆ పక్క డెల్టాకు పోతే ఎన్ని నీళ్లు కావాలని ఉంటాయి. మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగ మారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం. ఈరోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా పామాయిల్ వేశారు. ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా నుంచి తీసుకొచ్చారు. ఈరోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఇంటింటికి వచ్చి రైతులను కలిశాం. ఎల్లుండ మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి, మిమ్మల్ని అందరినీ
ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో 5 ప్రిన్సిపల్స్తో ఒకటి వాటర్ సెక్యూరిటీ. పోలవరం ఉంది, 3 మీటర్ల నీళ్లున్నాయి. అదే ఏలూరు జిల్లా ఉంది, 16.2 మీటర్లు కిందన నీళ్లున్నాయి. మనకు పామాయిల్కి కూడా ఎక్కువ నీళ్లు కావాలి. అలాంటప్పుడు ఈ నీళ్లు కానీ మనం కానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది, రైట్ మెయిన్ కెనాల్ ఉంది, నీళ్ళన్నీ విజయవాడకు పోతాయి. రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. అదే మరి పోతూ పోతూ ఎమ్మెల్యే ధర్మరాజులు గారు ఒకటి అడిగారు, ఇక్కడ చెరువులు ఉన్నాయి, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని. అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.